గా ఈషాతో మంచి సక్సెస్ ని అందుకున్నటువంటి మా హీరో త్రిగుణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. శాంతి గారు, థ్యాంక్ యూ. మీరు ప్రెస్ మీట్ చేస్తే బాగా వైరల్ అవుతుంది. ఇది కూడా అవుతే మా సినిమాకి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ విచ్చేసిన వాళ్ళ పెద్దవాళ్ళందరూ ఫస్ట్ టీవీ సత్యనారాయణ గారికి నా తెలుగు నుంచి నమస్కారం చెప్పుకోవాలనుకుంటున్నాను. సార్, సుందరకాండం నాకు తెలియదు, నాకు పేరు తెలుసు. సుందరకాండం సినిమా మీరు చేశారు, నా ఫేవరెట్ సినిమా సార్. అసలు ఎన్నిసార్లు చూసారా నాకు తెలియదు. మా పాత వీసీఆర్ టేప్ ఉండేది మా ఇంట్లో, అది అరిగే వరకు చూశాను. గొప్ప సినిమా ఇచ్చినందుకు ఫస్ట్ మీకు నా కృతజ్ఞతలు సార్, థ్యాంక్ యూ. అండ్ వచ్చిన ఈశ్వరి గారు నా మంచి ఫ్రెండ్, ఆయన ఫ్రెండ్ చెప్పారు. సార్, అశోక్ కుమార్ గారు, నేను ఫర్ లాంగ్ టైం నాకు మీరు ప్రొడ్యూసర్ తెలియదు సార్. సినిమాలు చూసి చాలా మీ మీద ఒక ద్వేషం వచ్చేది సార్. ఎస్పెషలీ రెవల్యూషనరీ సినిమాల్లో మీరు ఎక్కువ విలన్గా వచ్చేవారు ఇన్ ద 90s గ్రోయింగ్ అప్. నేను కౌన్సిల్ ఉన్నప్పుడు మెసేజెస్లో చూస్తూ ఉండేవాడు. దెన్ ఐ రియలైజ్ మొన్న మీరు ఈషా ఆడియో ఫంక్షన్లో చాలా మంది, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి మాటలు చెప్పారు. అండ్ ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు వచ్చి మీరే నన్ను ఇంట్రడ్యూస్ చేశారని చెప్పినప్పుడు మీరు సో మచ్ మోర్ హోప్. ఎంతో మంది ఇక్కడ ప్రెస్లో వాళ్ళు కూడా చాలా మంది యాక్టర్స్ అవ్వాలని, డైరెక్టర్స్ అవ్వాలని, రైటర్స్ అవ్వాలని అనుకుంటారు. మీరు చదువు చేస్తున్నాడు నేను హీరో నెక్స్ట్ అని చెప్పి. సో మా అందరికీ కూడా దేర్ ఇస్ హోప్. ఓకే, ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేసినా ఒక చోట మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ igniting the hope again, sir. And దాము గారు, లిటరలీ ఇంకా నాకు ఫ్యామిలీ, నా ఫస్ట్ సినిమా ఫస్ట్ దీపం వెలిగించడం నుంచి ఈరోజు వరకు నా జీవితంలో ఎప్పుడు అవసరం దీపాన్ని వెలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హోప్ యువర్ లవ్ కంటిన్యూస్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ ఈషా సార్. ఇంకా మీరు చెప్పినట్టే ఆ సినిమాకి ఈ సినిమాకి ఒక పెద్ద కామన్ పాయింట్ అంటే అసలు సినిమా లేదు, అది కంప్లీట్లీ డిఫరెంట్ జాన్. ఇది వేరు. ఒకటి ఏంటంటే ఇద్దరు మొండోళ్ళు అండి. శ్రీనివాస్ మణి ఒక డైరెక్టర్, ఆయన ఒక పెద్ద మొండోడు, ఈయన ఇంకో పెద్ద మొండోడు సార్, మధు దీపాలి. నాకు కొన్ని 5-6 years ముందే ఆయన నాకు బాగా పరిచయం. ఇన్ఫాక్ట్ ఫస్ట్ వచ్చి ఒక కథ చెప్పారు. మీరు డైరెక్టర్ అంటే ఒక పర్టికులర్ పర్సనాలిటీ ఉంటుంది. ఏంటి రీసెంట్గా ఉన్నాడు, ఏంటి చదువుకున్న ఎలా ఉన్నాడు, వాట్ ఇస్ దిస్ అని నాకు అర్థం కాలేదు. ఆ సినిమా జరగలేదు. ఒక 1-2 years తర్వాత మళ్ళీ వచ్చారు. సార్, ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఇంకో స్క్రిప్ట్. నేను ఆయన ఒకే మాట చెప్పాను, సార్ ఈ సబ్జెక్ట్ కాకపోయినా మీకు ఎప్పుడు ఓకేనా మీరు చెప్పండి సార్, మై డోర్స్ ఆర్ ఓపెన్ అని. వచ్చి కథ చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జర్నీ చేస్తాం. మధ్యలో సినిమా కొంచెం లేట్ అయ్యింది. నేను ఒకరోజు ఫోన్ చేశాను. ఒక 1-2 years స్టార్ట్ అయ్యి కొంచెం కోవిడ్ తర్వాత మేము కొంచెం టేక్ ఆఫ్ చేయలేకపోయాం. అప్పుడు ఫోన్ చేశాను, నేను మీకు ఇంకో సినిమా సెట్ చేస్తాను, మీరు మంచి డైరెక్టర్, యానిమేషన్ ఎడిటింగ్ అంతా వచ్చు మీకు. అండ్ నా లైఫ్లోని ఒక సెట్లో 61% అయింది సార్. ఆయన ఓపిక ప్లీజ్ ఒకసారి నేను క్లాప్ చేస్తాను సార్. ఎందుకంటే జనరల్లీ మీరు సెట్ చూస్తే ఫిష్ మార్కెట్గా ఉంటుంది. అండ్ ఒక డాగ్ నుంచి ఎక్కడో చోటు నుంచి ఏదో ఒక వాయిస్ వస్తుంది. అసలు ఇన్ని ఏళ్ళల్లో అసలు ఎంత పండో అంత ఓపిక ఉందన్నమాట సార్. మీరు గెలిచినది మీ ఓపిక వల్ల మాత్రమే. అండ్ అది టాలెంటెడ్ ఎవ్రీథింగ్ ఫుడ్ బిహైండ్ పేషెన్స్. సార్ చెప్పారు సార్, పేషెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ వర్చ్యూ ఐ లెర్న్ ఫ్రమ్ యూ. వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాకి వస్తే, నాన్న నేను యాక్టర్ అవుతాను, మ్యూజికల్ ఇంజనీర్ అవ్వు. నాన్న నేను సింగర్ అవుతాను, మ్యూజికల్ ఇంజనీర్ అవ్వు. నాన్న నేను వ్యవసాయం చేస్తాను, మ్యూజికల్ ఇంజనీర్ అవ్వు అని ప్రతి ఒక్కరి ఇంట్లో మనం వినేదే. మనం అనుకుంటాం సమాజం మనని ఫార్మింగ్ నుంచి చెడగొట్టేసింది, మనం చేయలేకపోతున్నాం. కాదండి, ఇంట్లో వాళ్ళే. ఎందుకంటే మనం ఎంసెట్ చేయాలి, మంచి ర్యాంక్ రావాలి, తర్వాత ఇంజనీరింగ్ చేయాలి, తర్వాత యూఎస్ వెళ్ళాలి, మంచి కట్నం తీసుకొని పెళ్లి చేసుకొని తర్వాత డివోర్స్ అయిపోవాలి, తర్వాత షుగర్ బీపీ వచ్చిపోవాలి. దిస్ ఇస్ బేసిక్లీ మన లైఫ్ ఆర్క్ లా అయిపోయింది కదా. చాలా మనకి ఇది ఒక రొమాంటిక్ సిచ్యువేషన్ లా ఉంటుంది. ఒక యూఎస్లో చదివిన అబ్బాయి తిరిగి వచ్చేసి వదిలేసారి ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాడు అని ఒక ఇంటెన్షన్ వెనకాల ఒక సినిమా అనేది ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు డూ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. నేను ఎక్కువ ఖర్చు చెప్పాలనుకోవట్లేదు. బాయ్ గారు చెప్పినట్టు తను మాత్రమే కాదు, అందరూ 1 or 2 generations బ్యాక్ చూసుకుంటే అందరూ ఫార్మర్సే. ప్రీవియస్ జనరేషన్ ఇంకోళ్ళు ఎవరో మేము హైదరాబాద్ లో 2 తరాల నుంచి అంటే దాని ముందు తరం ఎక్కడ అడిగితే ఊర్లో ఫార్మింగ్ చేశానని చెప్పారు. సో అలా ఫార్మింగ్ గురించి చాలా ఇంపార్టెంట్ గా చెప్పాల్సిన సబ్జెక్ట్, ఒక కథ చెప్పాలి, చెప్పి తీరాలి అనే సబ్జెక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఏంటంటే, నేను ఇంటర్ చదివేటప్పుడు ఆనంద్ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు సత్య గారి మీద మా క్లాస్మేట్స్ మా అందరికి పెద్ద క్రష్ ఉండేది అనమాట. నేను చెప్పాను ఆల్ యూఎస్ అంటే ఆయన సత్య గారితో యాక్ట్ చేస్తానంటే ఏంటి హీరోయిన్స్ అన్నారు. కాదు, మా మదర్ అని చెప్పాను. సారీ సత్య గారు,
మీరు నన్ను క్షమించాలి. అండ్ అనీష్, దే సే దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఇన్ ఎనీ సినిమా. సినిమాలో పర్మనెంట్గా ఎవరు మనతో పాటు ఉంటారు, ఎవరు మనకి వ్యతిరేకంగా ఉంటారని చెప్తారు. ఇట్లాంటి ఒక ఇండస్ట్రీలో, చాలా చిన్న ఇండస్ట్రీలో కొంతమందితో మనకి పర్సనల్ కనెక్ట్ అవుతుంది. అలా నాకు పర్సనలీ చాలా 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 క్లోజ్ ఫ్రెండ్ అనీష్ గారు. ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా. ఎప్పుడు నన్ను చాలా మంది అడుగుతారు, ఈ సబ్జెక్ట్ ఏంటి, కమర్షియల్ ఏమైనా చేయించారు అది అని. నేను కొంచెం పిచ్చోడు సార్. ఇప్పుడు యూజువలీ నాకు ఒక కథ కానీ ఇది డెఫినెట్గా ఆడుతుంది అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. దీంట్లో ఏదో సమ్ కాంప్లికేషన్ ఉంది, సమ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది అంటే నేను తీసుకోవాలని ప్రిఫర్ చేస్తాను. ఈషాలో ఒక హ్యూమర్ సీన్ కానీ, ఒక ఐటమ్ సాంగ్ అని ఎటువంటి లేదు. ఇట్స్ సీరియస్ హారర్ ఫిల్మ్ అండ్ ఆడింది. లాస్ట్ ఫ్యూ మంత్స్గా చిన్న సినిమాలన్నీ ఆడుతున్నాయి. ఒక పెద్ద హోప్ వచ్చింది. మీకు ఆడియన్స్కి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ అసలు మీరు ఎంత ప్రాణం పోసారంటే, ఒక 5% to 2% ఇండస్ట్రీ మాత్రమే ఒక పెద్ద బడ్జెట్ పెద్ద రేంజ్లో ఉంటుంది. 95% ఇండస్ట్రీ మేము ఇటే ఉంటాం. సో మీరు మళ్ళీ చిన్న సినిమాలు చూడడం, థియేటర్కి రావడం, ఈషా రిలీజ్ అవ్వడం, వెంటనే ఈ సినిమా బయటికి రావడం, సమ్ గ్లోరియస్ డేస్ అహెడ్ ఫర్ తెలుగు సినిమా. తెలుగు సినిమాకి ఇంకొన్ని చాలా పచ్చటి రోజులు వస్తున్నాయి. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి. నేను బుజ్జి గారికి ఫస్ట్, బాబ్జీ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సరే మీరు తీసేసి ఈషా ఎలా రాము గారు అండ్ వాసు గారు, వంశీ గారు చేసి హిట్ చేశారు. మీరు కూడా ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న విజ్ఞప్తి, కుదురుతుందో నాకు తెలియదు. ఈ సినిమా కూడా కొంచెం తక్కువ రేట్లలో ఆడియన్స్ వచ్చి చూసేటట్టు పెడితే మేము అందరూ థియేటర్కి వస్తాము. ఎంత దూరం అంటే ఒక యాక్టర్గా నేను అనకూడదు, బట్ ఒక చిన్న విజ్ఞప్తి, చూడాల్సిన కుదిరినంత వరకు అట్లీస్ట్ ఫస్ట్ 1 or 2 days నేను చెప్పేసాను, డెఫినెట్గా వస్తుంది అనుకుంటాను. సో ప్లీజ్ టు కమ్ టు థియేటర్. వర్క్ ఫ్రమ్ హోమ్, గిరి గారు యాక్చువల్లీ చాలా మంది గురించి చెప్పలేదు. గిరి నా థ్యాంక్ యూ. మేము 2వ సినిమా చేస్తున్నాము. సినిమా చేసినప్పుడల్లా నాకు చెప్తుంటారు, ఈ సినిమా ఆడాలి తమ్ముడు అని చెప్తుంటారు. మీ మాట కోసమే ఆడుతుంది ఆ సినిమా. సినిమాలో ఒక ఫేవరెట్ డైలాగ్ ఉంటుంది, రైతుల్ని సార్ అని పిలుస్తా అంటే, ఏంటో మా మమ్మల్ని సార్ అని పిలుస్తావు అంటే హీరో క్యారెక్టర్ చెప్తాను సార్. అక్కడ బార్డర్ దగ్గర ఉన్న వాళ్ళని ఇక్కడ పొలంలో ఉన్న మిమ్మల్ని మీ ఇద్దరికి మాత్రమే సార్ అని పిలిచే అర్హత, అధికారం ఉంది సార్ అని అంటారు. సో ఫార్మింగ్ ఎంత పడిపోతుంది అన్న ఒక విషయం మీద తీసింది. అండ్ మీరు చూస్తూ ఉంటే చాలా యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, ఐ క్విట్ మై 9 to 5 జాబ్, ఫార్మింగ్, ఐ హ్యావ్ బఫలో ఫార్మ్, గోట్ ఫార్మింగ్, ఆల్టర్నేట్ ఫార్మింగ్ అని చెప్పి చాలా పెడతా ఉంటారు. అగ్రికల్చర్ గురించి కొన్ని సినిమాలు వచ్చాయి, అంటే ఇది ప్రాబ్లం ఉంది మనం ఇలా తింటున్నాము అని చెప్పారు. కానీ దీనికి ఒక ప్రాబబుల్ సొల్యూషన్ చెప్పండి. నా పర్స్పెక్టివ్లో ఒక మంచి కథ అంటే, ఆ కథలో ఏ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని ఎలా సాల్వ్ చేయగలమా లేమా అని దానికి ఒక ఎండింగ్ ఇవ్వాలి. ఆ ఎండింగ్ చాలా నీట్గా చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఎలా టెక్నాలజీని, ఈ మోడర్న్ లైఫ్ని అండ్ ఓల్డ్ ఫార్మింగ్ని కలపచ్చు అని ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. టీజర్ చూశారు కదా, అలా కాదు చాలా మంది కామెడియన్స్ అండ్ ఇట్స్ రెగ్యులర్ ఫిల్మ్. ప్రకాష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ చంటి గారు, నాకు కూడా ఒక విధంగా ఆయన గురువు గారే. నాకు ఆల్మోస్ట్ ఒక 5 సినిమాలు నాకు ఆయన ఎడిట్ చేశారు. ఈ రోజు ఈ సినిమా ఇంతవరకు వచ్చిందంటే కనిపించిన ఫిల్మ్ కానీ చంటి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు యాక్చువల్ హీరో ఆఫ్ ద సినిమా ఎవరంటే, లోటస్ క్రియేటివ్ వర్క్ పెన్సిల్ పెట్టారు కానీ నా అరవింద్ గారు. హీరోకి ఏం తక్కువ లేడు మనిషి అసలు. ఐటీలో వర్క్ చేసేవారు. ఫస్ట్ వస్తే నేను అడిగాను, ఎందుకు సార్ మీకు సినిమాలో అడిగాను. ఆల్రెడీ ఇదండి అని అన్నారు. మీ మొండితనాన్ని కూడా హ్యాట్స్ ఆఫ్. చాలాసార్లు ఒక ఓటీటీ వేరే చేయడానికి ఛాన్సెస్ వచ్చినా కూడా కాదు, థియేటర్లో రావాలి, జనాలు చూడాలి అని ఫైట్ చేసి కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరి గురించి మాట్లాడారు. పాయల్ గారి గురించి యాక్చువల్లీ చాలా మంది తెలియదు. వాళ్ళ మదర్ ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్లాసికల్ డాన్సర్. అమ్మాయి భయంకరంగా డాన్స్ చేస్తుంది. ఇప్పుడు తెలుగు ఇన్ఫాక్ట్ ఇది మా ఫస్ట్ సినిమా. దాని తర్వాత 1-2 సినిమాలు రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, దాన్ని కూడా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ విత్ యువర్ పర్మిషన్ సార్, ఆ మూల్లో ఉన్నాడు చూసారా, వీడు నేనే సినిమాలో కొంచెం హీరో క్యారెక్టర్ టైప్లో చేసాము. ఎవరైనా అందుకే ఇద్దరం ఇంచుమించు ఒకటే పంచుకొచ్చి వచ్చాం అనమాట. ఇది ఏంటి, ఈ క్యారెక్టర్ ఏంటి, ఈ సినిమాలో ఏంటి అని మీరు ఇంక ముందు చూస్తూ ఉంటారు. ఈ ఏఐ ఏజ్లో ఆల్మోస్ట్ ఫోన్ నుంచి, చెప్పుల నుంచి, కార్ నుంచి, ఫుడ్ నుంచి, బిర్యానీ వరకు ఏఐ వచ్చేసింది.
ఫార్మింగ్ లో ఇంకా మనం యూజ్ చేయట్లేదు, ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేయొచ్చా లేదా అని చాలా క్వశ్చన్స్ మేము ఆన్సర్ ఇచ్చాం. అండ్ 2 ఇంపార్టెంట్ పీపుల్ ఇక్కడ లేరు, కానీ ఈ సినిమా ఇంత దూరం వచ్చింది బిగ్గెస్ట్ సపోర్టర్స్ అంటే ఒకటి శివాజీ గారు, ఇంకోటి రైటర్ హర్షవర్ధన్ గారు. ఇద్దరికి ఒకసారి నేను మీకు ఒక్కసారి చెప్పండి కూడా, ఎందుకంటే ఇది మా సినిమాలో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ మొత్తం షూట్ చేసాం, ఒక లవ్ స్టోరీ కానీ మొత్తం అంతా షూట్ చేసిన తర్వాత ఈ షూట్ చేసే టైంలో ప్రపంచం చాలా మారుతుంది. సడన్ గా లాక్డౌన్ వచ్చింది, మన పరిస్థితులు మారిపోయాయి, ఫుడ్ మారింది. లాస్ట్ ఇయర్ మిల్లెట్ ఇయర్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ లో అనౌన్స్ చేశారు. కొరల గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. ఇప్పుడే ఒక స్టార్ట్అప్ వచ్చారు మిల్లెట్ పౌడర్ అని. రెగ్యులర్ గా ఐ కీప్ ఆర్డరింగ్ మిల్లెట్ కర్డ్ రైస్, ఇట్స్ మై ఫేవరెట్ డిష్. సో చాలా స్టార్ట్అప్స్ అరౌండ్ మిల్లెట్ ఇవన్నీ వస్తుంటే మేము కూడా స్క్రిప్ట్ని కొంచెం అప్డేట్ రివార్డ్ చేయాలన్నమాట. అప్పుడు దీంట్లో ఎంత సంపాదిస్తాం, ఎన్ని రోజులు అని కాకుండా రైటింగ్ నుంచి ఒక వాయిస్ ఓవర్ నుంచి యాక్ట్ చేసి హెల్ప్ చేసిన హర్ష అన్నయ్యకి థ్యాంక్ యూ. మేమందరం జస్టియల్లో, ఆయన అమృతం అయితే నేను కథ, అందరం జస్టియల్లో ప్రొడక్షన్స్ అల్లున్నాయి. అండ్ శివాజీ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఓవరాల్ ఇస్ ట్రిబ్యూట్ టు మోడర్న్ డే ఫార్మింగ్. మీరు ఇంజనీర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉన్నా మన ఒకటో రెండో తరాలు వెనకాల చూసుకుంటే వ్యవసాయం చేస్తాం, ఇంకో 1-2 తరాలు ముందు చూసుకుంటే కూడా వ్యవసాయమే చేస్తాం. సో దీన్ని చెప్పే స్టోరీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. త్వరలో ఇంకా ట్రైలర్ అండ్ మిగతా విషయాలతో వస్తాం. మాకు ఒక రిలీజ్ డేట్ కొంచెం గ్యాప్ తిరిగిగానే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ కమ్ విత్ ఆల్ ది అదర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్.